వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు. ఏదే సాతానై ఉన్న ఈతనికి శరణు. ఏదే సాతానై ఉన్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. పరము నిహము నేలే పతికి నిశరణు. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. విందుపడి దేవతల దేవునికి శరణు. విందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. పరము నిహము నేలే పతికి నిశరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారిడి పుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ. దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారపేన రజతాశలకాశ పనీష కుందమందార సుధాపయోదిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మది గానగనెన్నడు గల్గు భారతి. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. ప్రకట స్ఫుర భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ. శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ. భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అమ్మవారి ఉత్సవములు జరుగుతున్నటువంటి వేళ నిన్నటి రోజున మరి దేవీ నవరాత్రులు ప్రారంభం చేసుకోవటం జరిగింది. దేశం నలుమూలల అన్ని చోట్ల చాలా విశేషముగా భక్తితో కొలుసుకునేటువంటి విధానం. జగన్మాత అమ్మవారిని వివిధ రూపాలలో సేవించుకునేటువంటిదిగా భక్తులందరూ కూడా భక్తి పారవశ్యముతో ఉపవాసములు శీలిస్తూ
ఎంతో విశేషముగా వారి వారి గృహాలలో సేవించుకుంటూ ఉంటారు. ఆలయాలలో అర్చనలు గావించుకుంటూ ఉంటారు. జగన్మాతగా పేరుగాంచినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విధానము. అట్టి ఆ ఉత్సవాలు అమ్మవారి యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయాలు పురాణాలలో, వేదములో, భారతము, భాగవతము ఇత్యాది గ్రంథాలలో కూడా విశేషముగా చెప్పబడ్డటువంటి విధానము. అమ్మవారిని అందరూ కూడా సేవించాల్సి ఉంటుంది. జగన్మాత సృష్టికర్త్రి, అందరికీ కూడా ఆశ్రయదాయిని, అనుగ్రహప్రదాయిని. మనకు భారతాదుల యందు కూడా ఎంతో భక్తిభావంతో సేవించినటువంటి అంశములు మనం గోచరింపబడతాయి. ముఖ్యంగా పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఆ జమ్మి చెట్టు మీద అమ్మవారి సన్నిధ్యంలో వారి ఆయుధాలు ఉంచి అమ్మవారిని కొనియాడి కీర్తించి మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి విధానము. యుద్ధ సందర్భంలో కూడా కృష్ణ పరమాత్మ యొక్క సూచనలతో అర్జునుడు అమ్మవారిని స్తుతించే యుద్ధం ఆరంభం చేయడం జరుగుతుంది. మరి రామాయణ విధానంలో కూడా రాముడు కూడా రావణ సంహారం అప్పుడు అమ్మవారిని స్తుతించే మరి ఆయన విజయం సాధించినట్లుగా చెప్తున్న విధానము. కనుక జగన్మాత సమస్త సృష్టి స్వరూపిణి, అందరికీ జ్ఞానప్రదాయిని. ఈ విధముగా వివిధ క్షేత్రాలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు విశేషముగా జరిగేటువంటి విధానము. ఈ నవరాత్రులను పురస్కరించుకొనే మరి శ్రీవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవముగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమల కొండ యందు విశేషముగా జరిగేటువంటి విధానము. శరన్నవరాత్రులలోనే బ్రహ్మోత్సవాలు కూడా చేసేటువంటి విధానము. అది కూడా పుణ్యక్షేత్రము, మరి అమ్మవారి యొక్క క్షేత్రముగా ప్రసిద్ధిగాంచినటువంటి విధానము. లోపల అమ్మవారు, బయట అయ్యవారు ఉన్నటువంటి విధానం గనుక మరి అమ్మవారి ఉత్సవాల సందర్భంలోనే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించే విధానం చూస్తూ ఉంటాం. అందుచేత మరి ఇలాంటి ఈ ఉత్సవాలను భక్తి భావనతో చేసుకునేటువంటి వారికి అమ్మ అనుగ్రహం చక్కగా లభిస్తుంది. వారందరూ కూడా ఆయుర ఆరోగ్యములతో, ఐశ్వర్యములతో, సుఖశాంతులతో జీవించే విధానముగా, అనుగ్రహ విధానముగా అమ్మవారిని సేవించడం జరుగుతుంది. వాటిల్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాలు మనం ఎక్కడ అధ్యయనం చేద్దాం. లోకమంతా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపముగా అమ్మవారి అవతారాలను కొనియాడుతూ సేవించుకునే విధానం ఉంటుందో వాటిల్లో మరి కామ్య ప్రదాయిని, వారు కోరుకున్నటువంటి అభీష్టములు నిర్వర్తింపజేసే విధానముగా సేవించుకోవటం ఒక ఉపాసనా సంబంధముగా ఉంటుంది. ఆ ఉపాసనా విధానములో వారి వారి కోరికలు, వారి వారి అభీష్టములు అనేటువంటివన్నీ ఉంటాయి. ఇక్కడ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విధానములో పరమార్థ తత్వాన్ని తెలియజేసేటువంటిదిగా ఉంటుంది. సద్విచారణ సదస్సు అనేటువంటి అంశంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం కాబట్టి ఆ పురాణాలలో ఉన్నటువంటి ఈ దేవీ ఉత్సవాల యొక్క అంశాలను మనం పరమార్థ దృక్కోణంలో దర్శించేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి ఈ నెల 15వ తేదీ ఆరంభం కాబడ్డటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు తిరిగి మరలా 23వ తేదీకి ముగుస్తాయి. కనుక దశమి నాడు, నవమి దశమి నాడు మరి దసరా ఉత్సవాలు ముగింపబడతాయి. విజయదశమి అని చెప్పని అంటారు. మొదటి రోజున అమ్మవారు శైల పుత్రిక అనేటువంటి రూపముగా ఆరాధించటం జరుగుతుంది. మరి ఈ రూపం చూసినట్లయితే శైల రాజపుత్రికగా జనించటానికి ముందు ఆమె దాక్షాయనిగా పేరుగాంచి ఉన్నటువంటి విధానం. భవానీ, భవుడు, దక్ష ప్రజాపతి, బ్రహ్మదేవుని మానసపుత్రుడు దక్ష ప్రజాపతి పదవిలో ఉన్నటువంటి ఆయన
ప్రజా సంతతిని అభివృద్ధి చేయటమే ఆయన యొక్క ప్రధాన కర్తవ్యమై ఉన్నది. అతని భార్యగా ఉన్నటువంటి ప్రసూతి అనేటువంటి ఆమె, ప్రసూతి అసిక్కిని అని ఇద్దరు భార్యలుగా చెప్తారు. వారి కలిగినటువంటి యొక్క బిడ్డలు మొత్తం దాదాపుగా 60 మంది దాకా చెప్పబడుతూ ఉన్నది. 60 మంది ఆడపిల్లలు ఆయా మహర్షులకు, చంద్రునికి, కాలునికి అనగా యమునికి అనేక మంది మహాత్ములకు ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. చివరి అమ్మాయి ఆమె సతీదేవి, ఆమె పరమశివుణ్ణి వరిస్తుంది. అతనినే వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆమె మనస్సు కలిగి ఉండటం కారణముగా అది గ్రహించినటువంటి దక్షుడు దానికి అంగీకరించడు. అతన్ని వివాహం చేసుకోవటం ఏమిటి? శ్మశానాల్లో ఉండేవాడు, పుర్రెలు ధరించేవాడు, అశుచిగా ఉండేవాడు. అలాంటి అతనికి నువ్వు భార్య కావటం నేను అంగీకరించనని చెప్పి ఆ విధముగా జరిగిన విధానములో మరి దాక్షాయిని ఆమె పరమశివుణ్ణి వరించి వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఆ ప్రకారంగా జరగటం దక్షునికి ఇష్టం లేదు. అక్కడి నుంచి పరమశివుని యందు ఒక వైరభావాన్ని వహించి ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా పరమశివుని దూషణ చేస్తూ ఉండేవాడు, దూషిస్తూ ఉండేవాడు, అవమానపరుస్తూ ఉండేవాడు. ఎందుకంటే అయిష్టత మనసులో ఉన్నది కాబట్టి ఉండటం కారణముగా మరి అతనిని దూషించడమే ప్రధానముగా పెట్టుకుంటాడు. ఒక సందర్భంలో బ్రహ్మదేవుడి ఆ స్థానంలో దేవతలందరూ కూడా ఆహుతులు కాగా ఆ సందర్భంలో మరి దక్షుడు సభలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు అక్కడ అందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు. ఆ దేవతలందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు, త్రిమూర్తులు తప్ప. ఆ విధముగా అందరూ సగౌరవంగా నమస్కారం చేసి వినమ్రత చూపుతూ ఉంటే మరి పరమశివుడు లెగవకుండా కూర్చొని ఉన్నాడు. ఆ విధంగా ఉండటాన్ని తప్పుపట్టి దక్షుడు శివుణ్ణి చాలా దూషణ చేస్తాడు, చాలా దూషిస్తాడు. అంతా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా శివుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, మౌనం వహించి ఉన్నాడు. పరమశివతత్వం మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా మౌనమే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణై. మౌన వ్యాఖ్య, మౌనం. ఆయన ఎప్పుడు కూడా ధ్యాన నిమగ్నుడై మౌనముగా ఉండే విధానం కాబట్టి ఆయన ఎంత దోషం చేస్తూ ఉన్నా కానీ ఏమీ పట్టించుకోవాలి. అయితే ప్రక్కన ఉన్నటువంటి తన భక్తులు రుద్రగణం వాళ్ళు సహించలేక ఆ విధంగా మరి ఆ ఇరువురికి కూడా అక్కడ చాలా వాదోపాలు జరుగుతాయి. ఆ విధంగా మరి నందీశ్వరుడు దక్షుని దూషణ చేశాడు. ఇరువురు కూడా శాపనార్థాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధముగా సభంతా రసాభాసై చివరికి పరమశివుడు మౌనంగానే కైలాసం చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పరమశివుడిని ఎట్లా అవమానం చేయాలి, అందరి ముందు ఆయన తక్కువగా చేయాలి, కించపరచాలి అనేటువంటి విధానములో దక్షుడు మరి పరమశివునిపై ఉన్నటువంటి ద్వేషముతో ఒక యజ్ఞం తలపెట్టాడు, నిరీశ్వర యాగము అన్న. ఆ నిరీశ్వర యాగాన్ని తలపెడితే అనేక మంది దేవతలు, ఋషులు అందరూ కూడా వచ్చారు, ఆయన ఆహ్వానం మేరకు వచ్చారు. త్రిమూర్తులు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చారు. అయితే ముందెత్తులో కొంతమంది ఆ యజ్ఞం నిర్వహించే విధానముగా ఋత్విక్కులు తిరస్కరించారు. నిరీశ్వర యాగం చేయటం ఏంటి? సమస్త వేదవాంగ్మయమంతయు కూడా ఈశ్వరుని కొనియాడుతూ ఉన్నది కనుక నిరీశ్వర యాగం చేయటం మాకు సమ్మతం కాదని చెప్పేసి కొంతమంది ఋత్విక్కులు తిరస్కరించి వెళ్ళిపోతారు. అయితే కొద్దిమంది ఈ ధనానికి ఆశించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ధనాన్ని అపేక్షించి ఋత్విక్కులు దానికి పూనుకున్నారు. నిరీశ్వర యాగం సాగుతూ ఉన్నది. మరి ఆ యాగానికి అందరూ కూడా ఆహుతులై వచ్చారు. వినివీధుల్లో వస్తున్నటువంటి అనేక దేవతా అప్సరసలను చూసి దాక్షాయిని ఆ సమాచారం తెలుసుకొని
తన తండ్రి గొప్పగా యజ్ఞం చేస్తూ ఉన్నాడు, మనం పోకపోతే బాగుండదు అని చెప్పని దాక్షాయిని భౌనితో పరమశివునితో చెప్పుకుంటుంది. పరమశివుడు చెప్తాడు, నాపై ఉన్న ద్వేషముతో నన్ను అవమానం చేయటానికి 10 మందిలో నన్ను కించపరచడానికి యజ్ఞం తలపెట్టాడు, కాబట్టి మనం పోవటం ధర్మం కాదు, పిలవని పర్యంటానికి పోవటం మంచిది కాదు, కాబట్టి వెళ్ళమాక అవమానానికి గురవుతాం అని పరమశివుడు ఎంతగానో చెప్తాడు, దాక్షాయనికి చెబుతాడు. కానీ పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమ, ముఖ్యంగా స్త్రీలకు పుట్టిల్లంటే ఎక్కువగా ప్రేమ ఉంటుంది స్వతసిద్ధంగా. తన తండ్రి చేసేటువంటి యొక్క యాగానికి ఎంతోమంది మరి వెళ్తూ ఉన్నప్పుడు మనం పోకపోతే ఎట్లా అనే విధానంగా గట్టిగా పట్టుబట్టి పోవాల్సిందే అని చెప్పిన విధానముగా దాక్షాయిని నిర్ణయించుకోవటంతో పరమశివుడు కూడా ఏం కాదనలేకపోయాడు. ఎందుకంటే గట్టిగా వాదన చేసినప్పుడు ఎవరో కూడా ఏం చేయలేరు, పరమశివుడే కాదు ఎవరో కూడా ఏం చేయలేరు. ఆమె అభీష్టాన్ని కాదనలేక పరమశివుడు కూడా సమ్మతించి, సరే నువ్వు వెళ్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి పోయిరా, నీకు తోడుగా ఈ ప్రథమ గణాలను మీకు తోడుగా పంపిస్తున్నాను, పోయిరా అని చెప్పని పంపగా అక్కడికి వెళ్ళినటువంటి దాక్షాయిని అడుగడుగున అవమానాలకు గురయ్యింది. తల్లి కూడా ఏమి చూసి చూడనట్లుగా వెళ్ళిపోయింది. తన మరి పెద్దగా ఉన్నటువంటి అక్కలు అంటారు కదా, మరి చెల్లెలు కాబట్టి వారు కూడా ఏం పట్టించుకోవాలా. ఎందుకంటే తండ్రి కోపం వస్తుంది, ఈమెని పిలవలేదు, పిలవకుండా వచ్చింది, ఈమెతో మాట్లాడితే తండ్రి గారి విషయంలో మనకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి విధానముగా వారు కూడా మౌనంగా ఉన్నారు, ఏం చూసి చూడనట్టుగా వదిలిపెట్టేశారు. మరి ఆ దాక్షాయిని యజ్ఞశాలకు వెళ్ళగా యజ్ఞశాలలో ఉన్నటువంటి దక్షుడు ఆమెను చూసి చాలా మరి మానసిక ఉద్వేగానికి గురై కోపమునకు గురై చాలా దూషణ చేస్తాడు. పరమశివుణ్ణి కూడా చాలా నింద చేస్తాడు. మరి ఆ ప్రకారంగా పోయినప్పటి నుంచి అనేక అవమానాలకు గురవుతూ, తిరస్కారానికి గురవుతూ, ఆదరణ లేక తల్లి ఆదరించలేదు, తోడుబుట్టువులు ఆదరించలేదు, తండ్రి కూడా చాలా దూషణ చేశాడు. ముఖ్యంగా పరమశివుని దూషించటం ఆమెకు చాలా మనసు బాధ కలిగి ఇక ఆమె మరి అక్కడ ఉండలేక తిరిగి భవుణ్ణి చేరలేక కైలాసానికి ఏ ముఖం పెట్టుకుని పోతుంది. పరమశివుడు చెప్పాడు, పోవద్దు, ఎల్లమాక, అవమానానికి గురవుతావు, ఇబ్బందులు పడతావు అని పరమశివుడు అక్కడికి చెప్పాడు. చెప్పినా కానీ పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమతో, తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూసేటువంటి ఉద్దేశంతో మరి ఆ పార్వతి దాక్షాయిని రావటం, ఆమె మనసు చాలా బాధపడటం, ఇక మనం ఈ శరీరముతో ఉండటం నిరుపయోగం అనేటువంటి భావనగా అటు పుట్టింటికి మెట్టినింటికి రెండింటికి దూరమైనటువంటి యొక్క మనం ఇక ఈ దేహముతో ఉండటం నిరుపయోగం అనేటువంటి ఉద్దేశంతో ఆమె తన శరీరంలోనే యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ యోగాగ్నిలో తన దేహాన్ని భస్మం చేసుకుంటుంది. ఆ విధముగా ఆమె అసూలు భాషన అంశం. వార్త విన్నటువంటి పరమశివుడు మహా ఉద్రేకుడై రుద్రుడై ఆయన మరి రుద్రతాండవం చేశాడు. చాలా బాధపడ్డాడు, చాలా ఊగిపోయాడు. అంటే అమ్మవారి మీద అంత ప్రేమ ఆయనకు ఉందని చెప్పి మనకు అర్థం అవుతుంది పరమశివునికి. తన సతి, తన యొక్క ఇష్ట భార్య దూరం కావటంతో ఆయన చాలా బాధకు గురయ్యాడు, మానసిక ఉద్వేగానికి గురయ్యాడు, చాలా దుఃఖానికి గురయ్యాడు. ఆ ప్రకారముగా దక్షుని మీద ఉన్నటువంటి కోపంతో తన యొక్క జటాజోటాన్ని పీకి భూమికి వేసి కొట్టగా దాని నుంచి అనేక మంది మరి సైనికులు పుట్టుకొస్తారు. దాంతో వీరభద్రుడు ఆయన పుట్టుకొస్తాడు. తండ్రి ఆజ్ఞ, ఏం చేయమంటారన్నాడు. తక్షణమే పోయి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిరా అన్నాడు. ఆ ప్రకారముగా మరి అందరూ కూడా ఈశ్వరాజ్ఞను వహించి పోయి ఆ యజ్ఞములో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకుబాదారు వీళ్ళు. ఎవరు చిక్కితే వాళ్ళని ఋషులు కావచ్చు, దేవతలు కావచ్చు, అందరినీ కూడా వీరు
మహాకోపోద్రేకముతో కొట్టారు, చంపారు, తలలు తీసి పారేశారు. చివరికి దక్షుణ్ణి కూడా పట్టుకుని ఆయన శిరస్సును ఖండించి ఆ శిరస్సును హోమగుండములో పడేశారు. కాలిపోయింది. ఆ విధముగా దక్షుడు చివరికి అసూలు భాష కింద పడి ఉన్నటువంటి శవాన్ని చూసి భార్య విలవెల వాపోయింది, దుఃఖానికి గురయింది. ఆమె మహాకోపోద్రేకముతో సమస్త లోకాలను శపిస్తా అని చెప్పేసి అని ఆ విధముగా మహాకోపం దూగిపోతూ ఉండటంతో విష్ణువు బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను కాస్త ఓదార్చి ఆమెను శాంతపరచి మరి పరమశివుణ్ణి రావించి అయ్యిందేదో అయ్యింది. ఇక ఆయన అసూలు భాషాడు దక్షుడు, ఆయన ప్రజాపతి కనుక ఆయన ఉండాలి, ఆయన పదవి ఉండాలి, అనుగ్రహించు, ఆయన కాపాడు, బతికించు అని చెప్పనంటే అప్పుడు ఆ దక్షునికి మరి ఒక మేక తల పట్టుకొచ్చి దాన్ని అంటిస్తే అప్పుడు మళ్ళా బతుకుతాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది. పరమశివుని గొప్పతనాన్ని గుర్తించాడు, ఆయన స్తుతించాడు, కొనియాడాడు, మన్నించమని చెప్పిన వేడుకున్నాడు. ఆ ప్రకారంగా ఆ కథాంశం నడుస్తుంది. ఆ తర్వాత సతీదేవి ఉన్నటువంటి యొక్క ప్రేమతో ఆ శరీరం అంతా కూడా శిథిలం కాగా ఆ యొక్క భాగాన్ని తన భుజం మీద వేసుకొని పోతూ ఉండగా, దుఃఖముతో ఉండగా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆమె శరీరాన్ని ఖండఖండాలుగా మరి విడదీయటంతో అనేక ప్రాంతాలలో మరి ఆమె అవయవాలు పడ్డటువంటి విధానము, ఎక్కడెక్కడ అమ్మవారి అవయవాలు పడి ఉన్నాయో అవి పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి విధానము. ఈనాడు అలాంటి శక్తి క్షేత్రాలలో ఆరాధనా మహోత్సవాలు ముఖ్యంగా జరుగుతుంది. మరి ఆ విధముగా అసూలు బాసినటువంటి దాక్షాయిని తిరిగి మరలా హిమవంతుని గృహములో జనిస్తుంది. శైలరాజపుత్రిక అన్నారు. అట్లా శైలరాజపుత్రికగా జనించినటువంటి విధానమే బాలా త్రిపుర సుందరి అన్నటువంటి పేరు గాంచి మరి అమ్మవారు నిన్నటి రోజున ఆరాధింపబడ్డటువంటి విధానము. ఆ ప్రకారముగా శైలరాజపుత్రికకు అనగా హిమవంతుని పుత్రికగా జనించినటువంటి విధానం. హిమవంతుడు మేనక వారికి జనించినటువంటి పుత్రికయే హేమవతి హైమ అన్నారు. హిమవత్ పుత్రిక కాబట్టి హైమ అని చెప్పని అంటారు. దీంట్లో ఒక పారమార్థిక అంశం ఏంటంటే దక్షుడు అని చెప్పనంటే దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షిణ. పురాణాలలో వచ్చే అంశాలు ఎప్పుడు కూడా పరమార్థాలను చూపించేటువంటివిగా ఉంటాయి. కథాంశముల వరకు పోయినట్లయితే వాటిల్లో కేవలం భక్తి భావనే ఉంటుంది. వాటిల్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాన్ని గుర్తించినప్పుడు జ్ఞాన అంశములు గోచరిస్తాయి. దానివల్ల దక్షతే పరకార్యం, దక్ష అనే మాటకి స్వామివారు కూడా చక్కటి విషయంగా తెలియజేశారు. దక్ష అంటే పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షణం, దక్షిణం, దక్ష అనే పదానికి అర్థం వస్తుంది. కాబట్టి పరకార్యం శీఘ్రం కరోతి, ప్రవృత్తి మార్గం వైపుగా ప్రయాణం చేసే విధానమే దక్షుడు అని అర్థం. ప్రజాసంతతి, ప్రజాపతి అంటే ప్రజాసంతతి. కాబట్టి ప్రకారముగా ఈ జీవన విధానం అంతయో కూడా ప్రకృతి వైపుకి ప్రయాణం చేసే విధానం. అలాగా ప్రయాణం చేసే విధానంలో మొత్తం 60 మంది ఆడబిడ్డలుగా జనించిన విధానము. ఆయనకు మగబిడ్డలు కూడా పుడతారు. మగబిడ్డలు పుడితే వారికి నారద భగవానులు వారు జ్ఞానోపదేశం చేస్తాడు. జ్ఞానోపదేశం చేయటంతో వాళ్ళు నివృత్తి మార్గంలో పయనిస్తారు. తపస్సు అని చెప్పిన తపోభూములకు వెళ్ళిపోయి తపస్సు ద్వారా వాళ్ళు ఆ మార్గం వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళా కొద్దిమంది మగబిడ్డలు పుడితే వాళ్ళకు కూడా నారదుడు నివృత్తి మార్గాన్ని బోధిస్తాడు. ఆ నివృత్తి మార్గం బోధించగా నివృత్తి మార్గంలో వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోయి ఆ తపస్సులో బ్రహ్మ మార్గంలో పయనించడంతో ఆ విధముగా బోధించిన అంశం తెలిసి దక్షుడు నారదుడిని మందలించి శపిస్తాడు. నా పుత్రులకు నువ్వు నివృత్తి మార్గాన్ని బోధించావు, మోక్ష మార్గాన్ని బోధించావు అని చెప్పేసి కోపోద్రికుడై
నారదుని శపిస్తాడు, నీకు నిలకడ లేకుండా పోగాక అని చెప్పిన శపించిన విధానము. కనుక నివృత్తి మార్గాన్ని అపేక్షించని విధానము, ప్రవృత్తి మార్గం మాత్రమే కోరుకుని ఉన్న విధానము, దాన్ని దక్షుడు అని చెప్పనే మాట. అలాంటి యొక్క దక్షుడు యొక్క వంశములో జనించిన విధానము సతీదేవి. మరి ఆ సతీదేవి కావటం చేత పరమశివుని వివాహం చేసుకున్న విధానంలో ఆయన భవుడయ్యాడు, ఈ భవాని అయింది. భవాని భవుడు. భవుడు భవాని. భవ అంటే ఏమిటి? పుట్టుక. పుట్టుకల సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్నే భవాని అన్నారు. భవాని అంటే పుట్టుకలు కలిగి ఉన్నటువంటి విధానము, ఆమెకు సన్నిహితముగా ఉన్నటువంటి విధానమే భవుడు. కనుక మనలో చూసినట్లయితే పార్వతి భవాని భవుడు అని చెప్పనంటే హంస అనేటువంటి దాంట్లోనే వచ్చే అంశము హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అన్నారు. కాబట్టి హకార సకారాత్మకములుగా ఉన్నటువంటి విధానము ఇది భవుడు భవాని అని అర్థం. అనగా సకారాంశము అంతా కూడా ప్రకృతిగా చెప్పుకొచ్చారు. హకారము అనేది శివతత్వముగా చెప్పగా, సకారము అనేటువంటి యొక్క అంశము మరి ప్రకృతి అనగా భవ సంబంధమై ఉన్నటువంటి విధానం, పుట్టుక యొక్క సంబంధమై ఉన్న విధానం. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది, మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యరూపిణియును జడాత్మికయు త్రిగుణకలితయు అనాదియు మహావికారిణియగు ప్రకృతియగును సకారంబు పరమ పురుష. శివపార్వతులు అని చెప్పన్నప్పుడు మనలో హకార శివతత్వము, సకార శక్తితత్వము. శక్తితత్వము, శక్తి అనే దానికి రూపం లేదు. మనం రూపకల్పన చేశాము ఇక్కడ. వాటి సంబంధ అంశాలు మనకు ముందు ముందు చెప్పుకోవడం జరుగుతుంది. శక్తికి రూపము లేదు. సమస్త విశ్వమంతా కూడా నడుస్తున్నది శక్తి యొక్క ఆధారంతోనే. మన ఈ శరీరం అనేది కూడా జడం, జడాత్మికమై ఉన్నటువంటి దేహం శక్తి ఆశ్రయంలో గమనం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రాణశక్తి అని చెప్పిన అన్నారు. ఈ ప్రాణశక్తి అనేది ఇంతటి శరీరాన్ని కూడా సులభముగా లేవనెత్తి నడిపించే విధానం కలిగి ఉన్నది. క్షేమదేహం మొదలు ఏనుగ దేహం వరకు ఎంతో బరువు కలిగి ఉన్నటువంటి యొక్క ఏనుగ దేహము కూడా సులభముగా లెగిసి వ్యవహారం చేస్తున్నది, నడుస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే దాంట్లో ప్రాణశక్తి ఉన్నది కాబట్టి. ఆ ప్రాణశక్తి అనేది కనుక పక్కకు వైదొలిగిందా అని చెప్పనంటే అంతటి శరీరం కూడా ఒక్కసారిగా నేల కూలుతుంది. దాన్ని లేపాలని చెప్పనంటే ఎవరి వల్ల కాదు. అంతటి భార విధానం కలిగి ఉన్నటువంటి దేహము కూడా సులభముగా లేచి నుంచుంటుంది, నడుస్తుంది, పరిగెడుతుంది. ఒంటి కాళ్ళ మీద నుంచుంటుంది. అది ఆ విధముగా ఉండగలిగేటువంటి విధానం ఏంటంటే లోన ఉన్నటువంటి ప్రాణశక్తి అని చెప్పిన అర్థం. కనుక ప్రాణశక్తి ఈ శరీరాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. 25 తత్వాలు కలిగి ఉన్న, 25 గోళకములు కలిగి ఉన్న, 25 గోళకములు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ దేహము ప్రాణశక్తి యొక్క ఆశ్రయంలో ఉండి పనిచేస్తూ ఉన్నది. మన శరీరములో ఉన్న అవయవములు కూడా ప్రాణశక్తి మీద ఆధారపడే పనిచేస్తూ ఉన్నాయి. శరీరములో ఉన్న సమస్త అవయవాలన్నీ కూడా కదలికలు కలిగి సమర్థవంతముగా ఈ భూమి మీదకు వచ్చినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు అన్ని అవయవాలు సమర్థవంతముగా పనిచేస్తున్నాయి అని చెప్పనంటే దానికి ఏమిటి ఆధారం ఎక్కడ అంటే ప్రాణశక్తి. అది దాని రూపం ఉన్నదా? కనబడదు. పట్టుకుందామా? చెక్కదు. చూద్దామా? కనబడదు. లేదందామా? దాని ఉనికి లోపల వ్యక్తమవుతూ ఉన్నది.
కాబట్టి విశ్వంలో ఎన్ని జీవులైతే ఉన్నాయో 83,94,84 జీవరాశులు అని చెప్పి అన్నాం కదా. సమస్త మానవాళి అంతా కూడా మరి చైతన్యం కలిగి నడుస్తున్నారు, వ్యవహరిస్తున్నారు అని చెప్పనంటే ప్రాణశక్తి ఒక్కదాన్ని ఆధారంగా చేసుకునే ఇంత మానవ సముదాయం అంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నది. కొన్ని లక్షల జీవులు విశ్వంలో నడుస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. కనుక వాటి శరీరాలలో అవయవాలు పనిచేస్తేనే అన్ని జీవులు కూడా తమ జీవనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకారముగా మన శరీరములన్నీ కూడా చేతనవంతముగా ఉండాలని చెప్పినంటే ప్రాణశక్తి అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అట్టి ఆ ప్రాణశక్తి లేకపోయిందా అంటే ఏ శరీరము కూడా చలనం కలిగి వ్యవహరించే అవకాశము లేదు. అట్టి ఆ చేతనాత్మకమై ఉన్నటువంటి ప్రాణశక్తిలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఎక్కడ బోధించడం జరుగుతూ ఉన్నది. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియును జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణియగు ప్రకృతియగును. సకారం అంటే బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాస సకారము, లోనికి పోయేటువంటి యొక్క శ్వాస హకారము. సకార హకారము అని అర్థం. ఇదే మరి భవుడు భవాని రెండు కలిగి ఉన్నటువంటి విధానం. భవాని అంటే పుట్టుక అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రవృత్తి మార్గం వైపు కలిగి ఉన్నటువంటి విధానమే దక్షుడు. ఆ దక్షుని యొక్క పుత్రికయే భవాని, దాక్షాయిని. ఆమెను పరిణయం అనేటువంటి పరమశివుడు భవుడుగా పిలువబడేటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ప్రవృత్తి మార్గముగా ఉన్నంత కాలము సమస్త జీవులకు కలిగేటువంటి ఏమిటంటే జన్మ పరంపరలు. ఈ జన్మ పరంపర విధానానికి హేతువై ఉన్నటువంటి సకారము అన్నారు. ఆ సకారమునందే ప్రకృతి అంతా కూడా ఇమిడి ఉన్నది. పంచాత్మికం బైన పవనంబు అని భారతములో చెబుతున్నమాట. పంచాత్మికం బైన పవనంబు. శ్వాస అనేటువంటిది పంచాత్మికము, పంచభూతాత్మికము. ఈ పంచభూతాంశములు మన దేహములో స్థూలము నుండి సూక్ష్మము దాకా వ్యాపకమై ఉన్న విధానం. స్థూలము నుండి సూక్ష్మము దాకా వ్యాపకమై ఉన్న విధానము. స్థూలము అని చెప్పన్నట్లయితే పాదముల నుంచి ఊరువుల దాకా పృథివీ అంశము, ఊరువుల నుంచి నాభి దాకా జలాంశము, నాభి నుంచి వక్షస్థలం దాకా అగ్ని అంశము, వక్షస్థలము నుంచి కంఠము దాకా వాయువాంశము, కంఠము నుండి పైభాగమంతా ఆకాశాంశము. ఇది పంచభూత స్థానములుగా చెబుతున్నటువంటి విధానం. ఎట్లయితే సమస్త విశ్వమును భూమి భరించి వ్యవహరింపజేస్తూ ఉన్నదో అట్లాగా పాదముల నుంచి ఊరువుల దాకా ఉన్నటువంటి యొక్క భాగములు ఇంత దేహాన్ని కూడా ధరించి భరించి ఉన్నటువంటి విధానం కాబట్టి భూభాగం అన్నారు. ఊరువుల నుంచి నాభి దాకా ఉన్నటువంటి భాగం జలాంశముగా, మూత్ర పిండాలు ఉన్నటువంటి స్థలం కాబట్టి జలాంశముగా చెప్పారు. అట్లనే పొత్తి కడుపు నుండి వక్షస్థలము దాకా ఉన్నటువంటి యొక్క భాగాన్ని అగ్ని అంశగా చెప్పారు. జఠరాగ్ని కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఆహార పచనం చేస్తున్న విధానం. పచామ్యన్నం చతుర్విధం. ఆ నాభియందు అనగా ఉదరమునందు జఠరాగ్ని ఉన్నటువంటిది కాబట్టి అక్కడ అగ్ని ఉండి ఆహార పచనం చేస్తుంది కనుక ఆ భాగాన్ని అగ్ని భాగము అన్నారు. వచ్చే స్థలం నుంచి కంఠము దాకా ఉన్నటువంటి యొక్క భాగాన్ని వాయు భాగం అన్నారు. ఊపిరితిత్తులు నిరంతరముగా గాలిని తీసుకుంటూ వదులుతూ చేస్తున్న విధానం కాబట్టి అట్టి వాయువు యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి భాగం కనుక దాన్ని వాయువాంశముగా చెప్పారు. కంఠము నుండి పై భాగం అంతటిని కూడా ఆకాశాంశము, బ్రహ్మాండ స్థలము ఆకాశాంశము అన్నారు. ఇది స్థూలముగా చెబుతున్నటువంటి అంశము. కొంచెం సూక్ష్మంగా ప్రయాణం చేశాము అంటే శ్రోత్రమాకాశే వాయో త్వక్కు అగ్ని చక్షు అప్సు జిహ్వా పృథివ్యాం గ్రానమితి అని శరీరకోపనిషత్తు. స్తోత్రమాకాశే ఆకాశస్థలము, వాయుస్థలము, అగ్నిస్థలము, జలస్థలము, పృథివీ స్థలము.
ఇది బ్రహ్మాండములో చెప్పేటువంటి యొక్క అంశం. ఇది ఇందా చెప్పుకున్నది అండ పిండ బ్రహ్మాండం మూడింటి ఎందు ఈ పంచభూతాంశములు చెప్పుకున్నాం. ఇక్కడ కేవలం బ్రహ్మాండమునందు మాత్రమే చెప్పే విధానం. ఈ పంచభూతములు శ్రోత్ర స్థలము ఆకాశము, మరి జిహ్వ స్థలము జలస్థలము, నేత్రము అగ్నిస్థలము, కంఠము వాయుస్థలము, పృథివీ గ్రహణ స్థలము, ఇట్లాగా పంచభూత స్థలముగా చెప్పేటువంటిది. మరి ఇంకా లోనికి ప్రయాణం చేసినట్లయితే బ్రహ్మాండమునందున్నటువంటి ఆపోస్థలం శబ్ద బ్రహ్మము అంటాం కదా. శబ్ద బ్రహ్మమునకు నిలయమై ఉన్నటువంటి ఆపోస్థలము కకారం మొదలు పకారం వరకు ఉన్నటువంటివి పంచస్థానములు. కాచాటాతాప అనేటువంటి పంచస్థలములు. ఈ 5 స్థలములు పంచభూతములు. కకారం ఆకాశ స్థలము, చకారం వాయుస్థలము, టకారం అగ్నిస్థలము, తకారం జలస్థలము, పకారం పృథివీ స్థలము అన్నారు పంచభూతములు. ఈ పంచభూతముల నుండి ఆవిర్భావం అయ్యేటువంటి అక్షర సముదాయము. ఈ అక్షర సంపుటియే శబ్ద పదములు. ఈ పదముల నుంచి భాష ఏర్పడుతుంది. కాబట్టి సమస్త భాషలు, ప్రపంచములో ఉన్నటువంటి సమస్త భాషలు, కొన్ని వేల భాషలు ఉన్నాయి. అన్నింటికీ కూడా ఈ 5 స్థానములే ఆధారం. కకారం ఆకాశ స్థలం, చకారం వాయుస్థలం, టకారం అగ్నిస్థలం, తకార జలస్థలం, పకార పృథివీ స్థలం. కకారానికి అవతల కానీ మరి పకారానికి యువతల కానీ అక్షరాలు పుట్టే అవకాశాలు లేవు. కంఠంకి అవతల బొట్టవు, పెదిమలకు యువతల బొట్టవు. కనుక పెదిముల నుంచి కంఠము దాకా ఉన్నటువంటి భాగాన్ని ప్రాదేశమాత్ర పురుషుడు అన్నారు. ప్రాదేశమాత్ర పురుషుడు అన్నారు. అక్కడ ఆయన ఉన్నాడని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నమాట. సయ ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష అమృతమయ హిరణ్మయ అంతరేణ తాలుకే. తైత్రీయం. అంతరేణ తాలుకే. తాలువులంటే దవడలు. తాలువలు అంటే దవడలు. ఈ దవడ భాగం. అంతరేణ తాలుకి, ఈ దవడలు అనగా ఆ యొక్క ఆపోస్థలముగా చెప్పేటువంటి దాని యందు అయం పురుష అమృతమయ మనోమయ హిరణ్మయ. అమృతమయుడు, హిరణ్మయుడు, జ్యోతిర్మయుడుగా ఆ ప్రకారంగా ఉపనిషత్తు కొనియాడుతూ ఉన్నది. అది కూడా మనకు విచారణాంశము. దాని మీద తైత్రీయంలోకి పోయినప్పుడు మనకు అంశాలు అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారముగా ఆపోస్థలమునందు వాక్ స్థలమునందు ఉన్నటువంటి ప్రాదేశమాత్ర పురుషుడు, అదే శబ్ద బ్రహ్మ పురుషుడు. అట్టి ఆ శబ్ద బ్రహ్మముగా ఉన్నటువంటి ఆయన నుండి సమస్త వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సమస్త వేద వాంగ్మయం అంతయు కూడా అక్కడి నుంచే జాలువారుతూ ఉన్నది. కనుక కంఠము నుండి పెదిమల దాకా అక్షరములు స్తనముల వలె ఏలాడుతున్నట్లుగా స్తన ఇవ అనే మాట కూడా తైత్రీయంలో వస్తుంది. స్తనముల వలె, పుచ్చముల వలె వేలాడుతున్నటువంటి అక్షరములు, వాటిని జాలువారేటువంటి పదములు. ఆ పద సముదాయము ద్వారా సమస్త వేదవాంగ్మయం అంతయు కూడా నిలబడుతున్నది. భగవద్గీత, ఉపనిషత్తులు, భారతము, భాగవతము, రామాయణము, ఇతిహాసములు, 18 పురాణములు, ఇట్లా ఎంతైతే ఉన్నదో వాంగ్మయం అంతయు కూడా ఆ ఎలువడేటువంటి యొక్క స్థానముగా ఉన్నటువంటి ఆపోస్థలమనే శబ్ద బ్రహ్మ స్థలము అన్నారు. కనుక ఆ శబ్ద బ్రహ్మముగా పిలువబడేటువంటి అక్షర సముదాయము అంతా కూడా చూసినట్లయితే దానిని మరి శబ్ద బ్రహ్మ అనేటువంటి మాటగా పిలుస్తూ ఉన్నారు. అది పంచభూత స్థానములుగా అక్కడ కూడా చెప్పటం జరుగుతుంది. స్థూలముగా దేహమునందు చెప్పుకున్నాం, ఇంకా కొంచెం సూక్ష్మముగా బ్రహ్మాండమునందు చెప్పుకున్నాం, ఇంకా కొంచెం లోనికి పోయి ఆపోస్థలములో శబ్ద బ్రహ్మ స్థలమునందు కూడా ఆ పంచభూతములు ఏ రూపకంగా ఏ స్థానములకుండగా అక్షర సముదాయములుగా ఎలువడుతూ ఉన్నాయనేటువంటి విషయం. కనుక ఆకాశాంశముగా ఉన్నటువంటి కొన్ని అక్షరములు, వాయువు యొక్క అంశము వెలువడేటువంటి కొన్ని అక్షరములు, అగ్ని బీజములుగా వెలువడేటువంటి కొన్ని అక్షరములు, జల బీజములుగా ఏర్పడేటువంటి కొన్ని అక్షరములు, పృథివీ బీజములుగా ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా చాలా శక్తివంతముగా ఉన్నటువంటి యొక్క అక్షర సముదాయము అని చెప్పని
అందువల్ల ఇక్కడ ఆపో స్థలమునందు మరి ఈ పంచభూతములు కొంచెం సూక్ష్మముగా వెళ్ళి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఈ పంచభూతములు మనలో ఇంకా సూక్ష్మముగా లోపల లోతుగా ఎక్కడ వ్యాపకమై ఉన్నాయి అనేటువంటి దానంగా చూసినట్లయితే మరి మన ఆపో స్థలమునందు వ్యక్తపరిచే విధానముగా అందరికీ శ్రోత్రేంద్రియం ద్వారా తెలియబడే విధానముగా బాహాటముగా ఎలువడే విధానముగా ఉన్నది. ఈ శబ్ద బ్రహ్మమైతే అలాంటి విధానముగా తెలియబడకుండగా అవ్యక్తముగా అంతర్వాహినిగా అంతరాలలో సంచరించే విధానముగా ఉన్నటువంటి యొక్క భాగమే శబల బ్రహ్మము. కనుక శబ్ద బ్రహ్మం అనేటువంటి యొక్క అంశాన్ని మనం చక్కగా అందరూ కూడా మరి తెలుసుకోవటానికి యోగ్యముగా ఉన్నది. కానీ దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్న అంశం శబల బ్రహ్మము. అది శబ్ద బ్రహ్మములాగా ఆ తెలియబడేటువంటిదిగా లేదు శబల బ్రహ్మము. అది చాలా అంతరాలలో ఎవరికి తెలియబడకుండగా కనపడకుండగా దాని పాటికది సంచారం చేసుకుంటూ ఉన్నటువంటిది. దాని ఉనికిని ఒకంత గ్రహించగలిగేటువంటి వారు యోగులుగా ఉన్నటువంటి వారు మాత్రమే. యోగులుగా ఉన్నటువంటి వారు మాత్రం దాని దృష్టి సారించి ఆ శబల బ్రహ్మాత్మికముగా ఉన్నటువంటి ఆ శ్వాస స్వరూపాన్ని మనస్సుతో తెలివితో ఒకంత వీక్షించగలుగుతూ ఉన్నారు. అది కూడా నిశ్చలముగా ఉన్నప్పుడు మాత్రమే. ఎలాంటి ఒక గందరగోళం శబ్దములు ఏవి కూడా లేకుండా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలో మాత్రమే అది గోచరించేదిగా ఉన్నది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే అని పరమాత్మ అంటున్నమాట. యోగి యుంజితం ఆత్మానం రహస్య స్థితః ఏకాకీయత చిత్తాత్మ. ఇవన్నీ కూడా ఆ శ్వాస గమనాన్ని గుర్తించేటువంటి స్థాయిలోకి ప్రవేశించి ఉన్నటువంటి వారికి చేరేటువంటి అంశములు, వారి గురించి చెప్పినటువంటి అంశములు. అందుచేత అక్కడ మనం చూసినట్లయితే మనకు శబల బ్రహ్మము యొక్క అంశము శుద్ధ బ్రహ్మములాగా బాహాటంగా తెలియబడే అవకాశము లేదు. శుద్ధ బ్రహ్మం బాహాటముగా మనకు శ్రోత్రేంద్రియానికి గోచరించేదిగా ఉన్నది. శ్రోత్రేంద్రియం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ శబల బ్రహ్మ అనేటువంటి అంశం మాత్రం మీకు ఏ ఇంద్రియానికి గోచరించదు. ఈ ఉన్నటువంటి శ్రోత్రాది ఇంద్రియములను బాహ్యేంద్రియములు అన్నారు. శ్రోత్రాది ఇంద్రియములను బాహ్యేంద్రియములు అన్నారు. కాబట్టి శబ్ద బ్రహ్మం అనబడేటువంటి యొక్క అంశము మీకు బాహ్యేంద్రియాలకు గోచరిస్తుంది, శ్రోత్రేంద్రియానికి గోచరిస్తుంది. కానీ దానికంటే సూక్ష్మముగా ఉన్నటువంటి శబల బ్రహ్మముగా పిలువబడేటువంటిది అది బాహ్యేంద్రియాలకు గోచరించేదిగా లేదు. అది కేవలం అంతర ఇంద్రియానికి మాత్రమే, అంతఃకరణానికి మాత్రమే తెలియబడేటువంటి యొక్క అంశం. కాబట్టి శబ్ద బ్రహ్మము కంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశముగా గ్రహించుకోవలసి ఉంటుంది. దేనిని బట్టి అంటే బాహ్యేంద్రియాలకు తెలియబడేదిగా శబ్ద బ్రహ్మం ఉండగా అట్టి బాహ్యేంద్రియములకు మాత్రం తెలియబడకుండగా కేవలం అంతర ఇంద్రియానికి మాత్రమే తెలియబడేదిగా అట్టి అంతర ఇంద్రియమునకు తెలియబడే విషయం కూడా చూసినట్లయితే అది చాలా నిశ్చలమై నిర్మలమై శబ్దరహితమై ఎలాంటి యొక్క ఆటంకములు లేకుండా ఉన్నటువంటి ప్రదేశములో ఉన్నటువంటి వారికి మాత్రమే సూక్ష్మ స్థాయిలో మాత్రమే గోచరింపబడేటువంటిదిగా ఉన్నది. కాబట్టి పరమాత్మ గీతలో యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష అనే విధాయకాలుగా ఏకాకి యతచిత్తాత్మ నిరాశి. కాబట్టి ఏకాంత ప్రదేశమునందు ఏ శబ్దములు లేకుండా ఏ అదడి లేకుండా ఉన్నటువంటి చోట కూర్చుంటే మాత్రమే వాళ్లకు చక్కగా ఆ యొక్క తెలివికి లోన ఉన్నటువంటి జ్ఞానానికి గోచరించేదిగా మాత్రమే శబల బ్రహ్మము ఉన్నది. జ్ఞానమునకు మాత్రమే గోచరించేదిగా, తెలివికి మాత్రమే గోచరించేదిగా, నిశ్చల మనసుకు మాత్రమే గోచరించేదిగా మాత్రమే శబల బ్రహ్మమున్నది. ఇది శబల బ్రహ్మములాగా శుద్ధ బ్రహ్మమేమున్నా అది తెలియబడుతుందా అని చెప్పనంటే ఇంకా అది ఇంకా లోతుగా ఉన్నటువంటి యొక్క అంశము.
ఒకవేళ స్థూలముగా శబల బ్రహ్మం అనేటువంటిది నిశ్చల ప్రదేశములో, నిర్మల ప్రదేశములో, నిశ్శబ్ద ప్రదేశములో ఉన్నటువంటి వారు గోచరించిన విధానముగా చూసినట్లయితే శుద్ధ బ్రహ్మము ఇంకా ఎక్కడో అంతరాలలో లోపల ఇమిడి ఉన్నటువంటి యొక్క అంశము, దానిని గుర్తించాలని చెప్పి అన్నట్లయితే ఇంకా వాడు ప్రయాణం చాలా చేయాల్సి ఉంటుంది. ఇక మనస్సు యొక్క వేగం పూర్తిగా ఆగిపోవాలి, మనస్సు అంతరించాలి, బుద్ధిగా అవతరించాలి, ఆ బుద్ధి కూడా అంతరించాలి. ఇది చాలా మరి ప్రాసెస్, చాలా సుదూర ప్రాంతం, సుదూర ప్రయాణం చేసిన వాళ్ళకి మాత్రమే శుద్ధ బ్రహ్మం అనేటువంటి యొక్క విధానము అని చెప్పని. అందుచేత మధ్యస్థముగా ఉన్నటువంటి యొక్క అంశం ఇటు శబ్ద బ్రహ్మానికి, అటు శుద్ధ బ్రహ్మానికి, శబ్ద బ్రహ్మానికి శుద్ధ బ్రహ్మమునకు మధ్యలో ఉన్నటువంటి అంశం శబల బ్రహ్మము. కనుక ఆ శబ్ద బ్రహ్మము, ఆ శబల బ్రహ్మమే మరి బహిర్ముఖముగా ప్రయాణం చేసిన విధానంగా ఉన్నప్పుడు అది శబ్ద బ్రహ్మముగా మారిపోయి ప్రయాణం చేస్తూ ఉన్నది. మరి ఈ ప్రకారముగా ఆ శబ్ద బ్రహ్మముగా పరిణమించటం కారణం ఏంటంటే మరి ఆ మనస్సు అనేది ఆలోచనలతో చేరి ఉన్న అంశము కాబట్టి, మనస్సు అనేది ఆలోచనలతో చేరి ఉన్న అంశముగా ఉన్నప్పుడు మాత్రమే మరి ఆ శబల బ్రహ్మాత్మిక శ్వాస శబ్ద బ్రహ్మము కావలసి వస్తుంది. అనగా మనస్సు అనేది ఆలోచనాత్మకమై ఉన్నటువంటి విధానము నుండి హంసతో చేరినప్పుడు ఆ యొక్క శబల బ్రహ్మముగా ఉన్నటువంటి యొక్క హంస శబ్ద బ్రహ్మము కావలసి వస్తున్నది. మరి అక్కడే తత్రైకాగ్రం మనఃకృత్వ, ఆ మనస్సు అనేది ఆలోచనలు వీడి ఉన్నట్లయితే, ఆలోచనలను వీడి ఉన్నట్లయితే ఆ తరహాలో ఆ శబల బ్రహ్మం అనేటువంటిది మరి శుద్ధ బ్రహ్మముగా మారుతుంది. ఇది ఆలోచనారహిత మనస్సు కలిగి ఉన్నట్లయితే ఆ శబల బ్రహ్మాత్మకమై ఉన్నటువంటి ఆ శ్వాస శుద్ధ బ్రహ్మ స్థాయికి వెళ్ళిపోతుంది. సుషుమ్నా ద్వారంలో ప్రవేశిస్తుంది. ఆలోచనారహితమై ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నట్లయితే ఆ శబల బ్రహ్మాత్మిక శ్వాస సుషుమ్నా ద్వారంలో ప్రవేశించి శుద్ధ బ్రహ్మమైపోతుంది. ఆలోచన సహితమై ఉన్నటువంటి మనస్సు అయి ఉన్నట్లయితే శబల బ్రహ్మాత్మికమై ఉన్న శ్వాస ముఖద్వారము గుండగా ప్రయాణం చేసి శబ్ద బ్రహ్మమైపోతున్నది. ఆలోచన సహితమై ఉన్న మనస్సు అంశము చేరి ఉండగా మరి ఆ శ్వాస అనేది ముఖద్వారము గుండగా బయలుదేరి శబ్ద బ్రహ్మముగా మారిపోతున్నది. ఆలోచన రహితమై ఉన్న మనస్సు కలిగి ఉన్నట్లయితే ఆ శబల బ్రహ్మముగా ఉన్నటువంటిది ఘ్రాణమునందు, మహాకారణమునందు ఉన్నటువంటి ఆ శ్వాస సుషుమ్నా ద్వారములో ప్రవేశించి శుద్ధ బ్రహ్మమైపోతున్నది. కనుక ఈ యొక్క శబల బ్రహ్మాత్మకమై ఉన్నటువంటి శ్వాస శుద్ధ బ్రహ్మము కావాలి అన్నా అది నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ శబల బ్రహ్మాత్మకమై ఉన్నటువంటి శ్వాస శబ్ద బ్రహ్మముగా అయిపోవాలన్నా అది నీ యొక్క మరి ఆలోచన అంశ ప్రయత్నము కలిగి ఉన్నటువంటి వారి రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశం కాబట్టి అటు మోక్షానికి వారధిగా ఉన్నది, ఇటు శబ్ద బ్రహ్మానికి ఆధారమై ఉన్నది ఈ శ్వాస. అటు శుద్ధ బ్రహ్మం కావటానికి గల అంశం ఏంటంటే ఆలోచనారహితమై ఉన్న మనస్సు అవుతుంది. ఆ శ్వాసయే శబ్ద బ్రహ్మముగా కావటము అని చెప్పనంటే ఆలోచన సహితమై ఉన్నటువంటి మనస్సు అనేటువంటి అంశములో చేరి ఉన్నది. కనుక అటు సుషుమ్నాంశములో చేరి ఉన్న శుద్ధ బ్రహ్మానికి, ఇటు ఆపో స్థలములో చేరి ఉన్న శబ్ద బ్రహ్మానికి రెంటికి మధ్యలో చేరి ఉన్నటువంటిది శబల బ్రహ్మ. ఆ శబల బ్రహ్మాత్మికముగా ఉన్నటువంటి శ్వాసగా పిలువబడేటువంటి దాంట్లో రెండు భాగములు చేరి ఉన్నాయి. ఆ రెండు భాగములే ఒకటి పూరకముగా, ఒకటి రేచకముగా కలిగి ఉన్న అంశము. ఒకటి పూరకము, మరొకటి రేచకము, రెండు అంశములతో చేరి ఉన్నటువంటిది ఈ శబల బ్రహ్మాత్మక శ్వాస.
కనుక రేచకము పూరకము అనేటువంటి విధానాలలో చెప్పింది ఏమిటి? ఈ పూరకము అనేటువంటి అంశమేమో శివతత్వముగా చెప్పారు. రేచకము అనేటువంటి యొక్క అంశమేమో శక్తి తత్వముగా చెప్పారు. ఆ శక్తి తత్వమే పార్వతీ తత్వము, అమ్మవారు. దానికి సీతారామాంజనేయంలో ఒక ప్రామాణికముగా చెప్పినటువంటి అంశము మహిత. మహిత అంటే భూమి. భూమి అంటే గ్రాణస్థలం. గ్రాణస్థలమే భూమి. పృథివ్యాం గ్రాణమితి అన్నారు. పృథివ్యాం గ్రాణమితి కనుక పృథివీ స్థలము గ్రాణము అన్నారు. మహిత అన్నారు. మహిత అంటే గ్రాణస్థలం. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణియగు ప్రకృతి యగును సకారంబు. ఈ మొత్తం చేరి సకారములో చేరి ఉన్నాయని చెప్పని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పంచభూతములు అనేటువంటివి స్థూలముగా దేహమునందు చెప్పుకున్నాం. కొంచెం సూక్ష్మముగా బ్రహ్మాండమునందు చెప్పుకున్నాం. ఇంకా కొంచెం సూక్ష్మంగా పరిణమించి మరి ఆపో స్థలములో శబ్ద బ్రహ్మస్థానముగా పంచభూతాలు చెప్పుకున్నాం. ఇంకా లోతుకు పోతే శవల బ్రహ్మము, దాని యందు కూడా ఈ పంచభూతములు ఎక్కడ చెప్పడం జరుగుతున్నది. మరి ఆ యొక్క పంచభూతముల విధానములో మరి స్థూల దేహములో చెప్పుకున్నామండి. మరి అట్లా బ్రహ్మాండమునందు కూడా చెప్పుకున్నాం పంచభూతాలు జ్ఞానేంద్రియ విధాయకాలుగా. అట్లనే ఆపో స్థలములో వాక్ ప్రపంచ విధానముగా అక్కడ పంచభూతాలు చెప్పుకున్నాము శబ్ద బ్రహ్మ విధానములో. ఆ ప్రకారంగా శబల బ్రహ్మము కాడ కూడా ఈ పంచభూతముల సూక్ష్మాంశములకు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇంత లెక్క ప్రయాణం చేసినటువంటి యొక్క ఈ పంచభూతముల యొక్క అంశములు ఈ శబ్ద బ్రహ్మము శబల బ్రహ్మమును దాటి శుద్ధ బ్రహ్మములో కూడా ఏమన్నా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయా? అంత లెక్క పోయే అవకాశాలు లేవు. ఇంతవరకే ఇక్కడికే ఈ ఫైనల్ ఆగిపోవడం తప్ప ఇక ఆ పైన లేవేక. కాబట్టి స్థూలము నుంచి బయలుదేరితే సూక్ష్మ స్థాయి శబల బ్రహ్మం వరకు మాత్రమే శబలతి నానా గుణాతీతి శబలహ అని ఉత్పత్తి. శబల బ్రహ్మ ఎందుకన్నాము అంటే శబలతి నానా గుణాతీతి శబలహ. నానా గుణములతో నానా ఇంద్రియములతో నానా అనాత్మ వస్తువులతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి శబల బ్రహ్మము అని. అయితే ఆ శబల బ్రహ్మముగా పిలువబడేటువంటి యొక్క శ్వాసలో మొత్తమా అని చెప్పనంటే మొత్తం చెప్పల. దాంట్లో కేవలం సకార హకారము రెండు అంశములు విభజించారు. సకార హకార అంశములలో హకారం అన్నప్పుడు శివతత్వము. నాద బిందు కలలకాదియై ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగు చూచిస్వరూపమైన అనే విధానములో హకారంబు పరమ పురుష. హకార స్థలము శివతత్వము. కాబట్టి ప్రకారముగా మరి ఈ సకారముగా ఉన్నటువంటి శ్వాస, ఆ శ్వాసలో చేరి ఉన్నటువంటి పంచభూతములు, ఆ పంచభూతములలో చేరి ఉన్నటువంటి 25 తత్వాలుగా ఉన్నటువంటి ఇంద్రియ సముదాయము గోళకములు కానీ ఇంద్రియములు కానీ మొత్తం కూడా దీంట్లో చేరి ఉన్న విధానం. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము రెండింటి యొక్క సమ్మేళన విధానముగా కలిగి ఉన్నటువంటిది ఈ సకారము. దానికే స్వామివారు మీకు చెప్పిన విషయము ఆ సకారాంశముగా ఉన్నటువంటి అదియే ఇటు స్థూలమునందు శ్వాస అనేటువంటిదిగా, సూక్ష్మమునందు ఎరుక అనే అంశముగా, ఈ రెండు అంశములుగా ఉన్నటువంటిది ఈ సకారము. కాబట్టి ఈ సకారము యొక్క అంశమే సూక్ష్మదేహమునందు ఎరుక అనేటువంటి భాగముగా ఉండి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఆ ఎరుక అనేది తెలివి అంటాం కదా. తెలివి అంటాం, ఎరుక అంటాం, చిదాభాస అనే పేర్లు వాడతాం. ఈ తెలివి అనేది బాగా ఉన్నప్పుడే ఈ సూక్ష్మదేహం పనిచేసే అవకాశం ఉన్నది. తెలివి లేకపోయిందా అంటే, తెలివి మందగించిందా అంటే, తెలివి తేటలు లేకపోయినాయా అంటే సూక్ష్మదేహ వ్యవహారం కుంటుపడుతుంది, మందగుడిగా ప్రయాణం చేస్తుంది. అదే తెలివి బాగా
వికసించి ఉన్నట్లయితే సూక్ష్మదేహ వ్యవహారం బాగా తేటతెల్లగా శుద్ధముగా వ్యవహరిస్తుంది. కనుక తెలివిని ఆశ్రయంగా చేసుకుని ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం ప్రవర్తిస్తూ ఉన్నది. అట్టనే ఈ యొక్క సకారములో ఉన్నటువంటి స్థూలముగా ఉన్నటువంటి సకార శ్వాస యొక్క అంశమును ఆధారముగా చేసుకుని గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం అనేటువంటిది వ్యవహరిస్తున్నది. కాబట్టి గోళకాత్మికము అన్నప్పుడు ఇంద్రియములకు ఆశ్రయ స్థలములుగా ఉన్నటువంటి భాగాలను గోళకములని చెప్పడం జరుగుతుంది. గోళకము ఇంద్రియము అన్నప్పుడు జిహ్వేంద్రియము అంటాం కదా. జిహ్వ అంటే నాలుక, ఇంద్రియము అంటే రసగ్రహణ శక్తి. నేత్రేంద్రియము అన్నప్పుడు నేత్రము అంటే కన్ను, ఇంద్రియము అంటే దృశ్యగ్రహణ శక్తి. శ్రోత్రేంద్రియము అన్నప్పుడు శ్రోత్రము అంటే చెవి, ఇంద్రియము అంటే శబ్దగ్రహణ శక్తి. కాబట్టి ప్రకారముగా ఇంద్రియములుగా చెప్పబడేటువంటివన్నీ కూడానేమో సూక్ష్మదేహములో చేరి ఉంటాయి. ఈ గోళకములు అనేటువంటివి స్థూల దేహము యొక్క ఆశ్రయం కలిగి ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇవన్నీ కూడా చేతులు, కాళ్ళు మొత్తం కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంబంధ గోళకాలు ఈ స్థూల దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి అన్నారు. అదే కాకుండా స్థూల దేహములో చేరి ఉన్నటువంటి అవయవములు ఇవేమో గోళకములన్నా, మిగతావి అవయవములుగా చెప్పబడేటువంటి మరి శరీరములో పనిచేసేటువంటి ఆ భాగములు ఎప్పుడూ కూడా నిరంతరంగా పనిచేస్తాయి. లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, అన్నవాహిక కానీ ఈ మొత్తం కూడా నిరంతరముగా పనిచేసే విధానం కలిగి ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ సకారాత్మకమై ఉన్నటువంటి యొక్క శ్వాస నిరంతరము అహర్నిశలు సంచారం చేసేదిగా ఉన్నది. కాబట్టి దాని యొక్క ఆధారంగా చేసుకుని పనిచేసేటువంటివి అవయవములు. ఎప్పుడైతే ఈ శ్వాస అనేది ఇక అది ఉపసంహరింపబడిందో, సద్దుమణిగిందో, సమసిపోయిందో, ఆగిపోయిందో, శరీరములో జరిగేటువంటి యొక్క అవయవముల యొక్క సంచారం కూడా ఆ పూటతో సమాప్తి, ఆ పూటతో ఉపసంహరణ. ఇక లంగ్స్లో కానీ, కిడ్నీల్లో కానీ, లివర్లో కానీ, అన్నవాహికలో కానీ ఈ కదలికల్లేవేక మొత్తం పడుకున్నాయి. కారణం ఏంటంటే వాటికి ఆధారమై మూలమై ఉన్నటువంటి సకారాంశము ఉపసంహరింపబడింది. కాబట్టి శరీరములో ఉన్నటువంటి ఆ భాగాలు కూడా ఆ పూటతో విశ్రాంతిని పొందుతాయి, మహావిశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి ఆ అవయవముల కదలికలు ఇక చివరికి శ్వాస ఉపసంహరణ జరగటముతో ఆ పూట అవన్నీ కూడా ఇక మహావిశ్రాంతిని పొందుతాయి. ఇక దేహం పూర్తిగా సమస్యపోతుంది. ఇక మహాప్రస్థానం వైపుకి ప్రయాణం చేయటం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సకారమునందు చేరి ఉన్నటువంటి ఈ ప్రకృత్యాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాస శక్తి, సకార శక్తి అనేది స్థూల దేహం. తమోగుణాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తుంది. రజోగుణాత్మిక సాత్వికాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని కూడా వ్యవహరింపజేస్తుంది. కాబట్టి ఈ మొత్తం కూడా సకారాత్మకమై ఉన్నటువంటి శ్వాసలో ఇమిడి ఉన్నట్లుగా చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశమే మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియును జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారణియగు ప్రకృతియగును సకారంబో. ఇవన్నీ కూడా ఏంటంటే సకారముకు శ్వాసలో సూక్ష్మత్వములో ఇమిడి ఉన్నటువంటి విధానము. కాబట్టి మహాత్ములు ధ్యానములో శ్వాసను ఆపుతూ ఉన్నారు. ఎప్పుడైతే పూర్తిగా శ్వాస ఆగిపోయిందో ఇక ఏ యొక్క స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క అవయవములకు కానీ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలకు కానీ కదిలికల్లేవేక ఈ మొత్తం కూడా ఉపశమించి ఉన్న విధానమే దాన్ని యోగ సమాధి అన్నారు. నిర్మలం తం విజానీయాతు షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఎక్కడ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం ఉపశమించి ఉన్నటువంటి స్థితి ఉన్నదో దానినే యోగ సమాధి అన్నారు. ఎందుకంటే ఆ యోగ సమాధిలో సకారం పూర్తిగా ఆగిపోయి ఉన్నది కాబట్టి వీటిలో కదలికలు ఉండవు కనుక
కనుక ఈ సూక్ష్మముగా ఈ సకారమునందు ఈ పంచభూతములు చేరి ఉన్న విధానము, ఈ సకారములో చేరి ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతములను గమనించి చాలామంది మహాత్ములు ఆ యొక్క దాని గమనాన్ని గమనిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి యొక్క ఆ శాస్త్రాన్ని స్వరశాస్త్రము అన్నారు. స్వరశాస్త్రజ్ఞులు ఆ రేచకముగా ఉన్నటువంటి సకారాత్మకమై ఉన్నటువంటి శ్వాస గమనాన్ని వాళ్ళు పృథివీ స్థలములో ఆడుతున్నదా, జలస్థలములో ఆడుతున్నదా, అగ్ని స్థలములో ఆడుతున్నదా, వాయుస్థలములో ఆడుతున్నదా, ఆకాశ స్థలములో ఆడుతున్నదా అనేటువంటి విషయము. రెండవది సూర్యనాడి చంద్రనాడి, ఎడమవైపు చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి. ఇట్లా కుడివైపు సంచారం కలిగి ఉన్నదా, ఎడమవైపు సంచారం కలిగి ఉన్నదా, ఎడమనాడిలో కుడినాడిలో సంచరించే విధానాన్ని బట్టి ఆ సంచరించే విధానము కూడా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏ ఏ భాగాలలో సంచరిస్తుందో అనే విషయాన్ని గమనించి దాన్ని బట్టి మరి భవిష్యత్ సంబంధమై ఉన్నటువంటి విషయాలు బోధించే విధానం స్వరశాస్త్రజ్ఞులకు ఉన్నటువంటిది. కనుక ఆ అంశం వేరు, కనుక దాంట్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. అది ఆ విధముగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గమనించుకునే విధానం ఉంటుంది. దాని సంబంధమై ఉన్నటువంటి అంశములు ఇక్కడ మనకి అప్రస్తుతం. కాబట్టి ఇక్కడ మరి ఆ సకారములో చేరి ఉన్నటువంటి ప్రకృతి, ఆ ప్రకృతికి లోనై ఉన్నటువంటి జీవులు అందరూ కూడా ఈ త్రిగుణాత్మికమై ఉన్నటువంటి సకారాత్మకమై ఉన్నటువంటి ప్రకృతికి లోనై ఈ లోకములో సమస్త జీవులన్నీ ఉన్నాయి. కాబట్టి అట్టి ఆ సమస్త జీవులందరికీ కూడా ఏమొస్తుందయ్యా అంటే భవ, పుట్టుక, అనేక పుట్టుకలు కలిగి ఉన్న విధానముగా జీవులయ్యారు. అట్టి ఆ యొక్క పుట్టుకలకు కారణమై ఉన్నటువంటి సకారాన్ని భవాని అన్నారు. ఆ భవానీగా ఉన్నటువంటి అమ్మవారికి చేతనాత్మకముగా ఉన్నటువంటి హకార శివరూపాయ, హకారాత్మకమై ఉన్నటువంటి పూరకమై ఉన్నటువంటి హకారాత్మకమై ఉన్నటువంటి ఆ పరమశివుడు భవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. కనుక భవానీ భవులుగా కలిగి ఉన్నటువంటి విధానము ఇది శివ శక్త్యాత్మిక తత్వము అని చెప్పేసి. కాబట్టి ఇది కేవలం ఒక ప్రవృత్తి సంబంధమై, ఎందుకంటే దక్షుడు అని చెప్పని కదా, దక్షుడు అంటే ప్రవృత్తికి సంబంధించిన అంశము. దక్ష ప్రజాపతి ఎప్పుడు కూడా ఈ సంతతి విధానము, పుట్టుకల విధానము, ప్రవృత్తి విధానము, తన బిడ్డలు నివృత్తి మార్గంలో పోతున్నారంటే సహించలేకపోయాడు. ఆ మార్గాన్ని బోధించి నారదుని శపించాడు. అంటే ఏమిటి? ప్రవృత్తికి సంబంధించిన అంశము. ఆ ప్రవృత్తికి సంబంధించిన అంశములలో 60 మంది బిడ్డలు పుట్టగా దాంట్లో చివరి బిడ్డ మరి ఈ దాక్షాయినిగా సతీదేవిగా అని చెప్పేసి. కనుక ఈ ప్రవృత్తికి సంబంధించి ఉన్నటువంటి యొక్క దక్షుడు, ఆ దక్షుని యొక్క అంశగా జనించినటువంటి ఈ సకారాత్మక సతీదేవి, ఆమె భవానిగా, ఆమెను ఆశ్రయించి ఉన్నటువంటి హకారము భవుడుగా, ఆయన కాలస్వరూపుడుగా ఉన్నాడు. కాలస్వరూపుడే సమస్త జీవుల్ని మరి అంతమొందించే విధానముగా, కాలుడుగా, లయింపజేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ ప్రకారముగా ఈ పుట్టుకలు మరణాలు, పుట్టుకలు మరణాలు, పుట్టుకలు మరణములు నిరంతరముగా సమస్త జీవులకు జరుగుతున్నటువంటి విధానము. అలాంటి ఆ భవ అనేటువంటి యొక్క అంశము నుండి విడబడి అమ్మవారు తన యొక్క దాక్షాయినిగా ఉండటం ఇష్టం లేక ఆమె మరి దక్షునికి పుత్రికగా ఉండటం ఇష్టం లేక ఆమె తన తనువును సాలించి ఆ తర్వాత హిమవంతుడు మేనకలకు పుత్రికగా జనించి ఆమె హైమ అనేటువంటి విధానముగా ఆమె అవతారాన్ని మళ్ళా మార్చుకున్నది. అక్కడి నుంచి వచ్చేటువంటి యొక్క అంశములే మరి శైలరాజ పుత్రికగా, బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా వచ్చే అంశాలు అక్కడి నుంచి వస్తాయి. ఆ అంశాలు వేరు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చే అంశాలు వేరు. కాబట్టి ఆ శైలరాజ పుత్రికగా, బ్రహ్మచారిణిగా, గాయత్రిగా ఉన్నటువంటివన్నీ కూడా అక్కడి నుంచి తర్వాత వస్తాయి. అది మనం చెప్పుకున్నట్లయితే హంస, సోహం 2 అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి హంస అనేటువంటి దాంట్లోనేమో మరి భవాని భవుడు అనే అంశం ఉంటుంది.
సోహం అనేటువంటి యొక్క అంశములో అక్కడ హేమవతి అనేటువంటి యొక్క పార్వతి పర్వతరాజ పుత్రికగా మహాకారణ స్వరూపిణిగా వచ్చేటువంటి అంశములు మనం వాట్లను దర్శించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ సోహములో మరి పర్వతరాజ పుత్రికగా బ్రహ్మచారిణిగా బాలా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి అంశములుగా కాకుండా లోకమంతా కూడా ఈ దక్షుడు అనగా ప్రవృత్తి మార్గం వైపుకు లాక్కుపోయేటువంటి దక్షుడు, ఆ దక్షునికి పుత్రికగా ఉన్నటువంటి దాక్షాయిని, ఆయన భవానిగా, ఆ భవానికి భర్తగా ఉన్న భవుడుగా ఈ పుట్టుకల పరంపరగా మరణములు పుట్టుకలు సాగిపోతూ ఉన్నటువంటి విధానములోనే సకల జీవులు చేరి ఉన్నారు. కాబట్టి వారు అమ్మవారి యొక్క పార్వతి అంశంలో ప్రవేశింపగలిగితే అది నివృత్తి మార్గము, సమస్త రాక్షసాంశాలని సంహరించే విధానము, చివరికి బ్రాహ్మి అనుభవం కలిగే అంశాలు వస్తాయి. కాబట్టి అవి రేపటి నుంచి మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి